మిగిలిందని ఇక్కడ ఊరికి అనవసరంగా డబ్బులు తగలబెట్టకుండా ఉండదురా బీజేపీ శ్రేణులు. మూడోది, పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యరీత్యా ఆయన ఆరోగ్యాన్ని పరిరక్షించడానికో లేకపోతే ఆయనకు పరామర్శించడానికో ఆయన వెళ్ళడం. అండ్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పడదానికి ఆయన ప్రొడక్టివ్ టైంని చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి బదులు ఇవాళ ఒక స్పెసిఫిక్గా 3-4 అవర్స్ ఢిల్లీలోనే ఆయన కేటాయించి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. కానీ ఆశ్చర్యకరంగా ఇక్కడ బీజేపీ శ్రేణులతో సమాయత్తం అవుతారు. ఒక ఎయిర్పోర్ట్లో వాళ్ళకి ఒక లాబీలో ఒక్కొక్కరితో ఒక 3-4 ఇష్యూస్ ఉన్నాయి. అన్న దగ్గర బండి సంజయ్ ఈ ఫోక్సో కేసు వాళ్ళ అబ్బాయి ఇష్యూ ఉందో ఎక్కడ ఆవిడకి అనుమానం రాకుండా హెచ్ఏసీసీలో పక్కన కూర్చోబెట్టి ఆయనతో ఉపన్యాసం, తర్వాత ఇక్కడ జింకానా గ్రౌండ్లో కూడా ఆయనతో ఉపన్యాసం, ఆయన ఆక్రందన వెలిపుచ్చుకున్న తర్వాత ఆయనకి ఏంటి సంబంధం లేనట్టు నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళారు. ఈ ఓవరాల్ పరిణామాల్లో జరుగుతున్న పరిణామాలు చాలా దగ్గరలో చాలా క్లోజ్గా గమనిస్తే రాబోయే రోజుల్లో ఇక్కడ తెలంగాణలో ఒక కోయిలేషన్ గవర్నమెంటా లేకపోతే రేపు పొద్దున్న బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెస్ అన్న దగ్గర వీళ్ళని అంటే కిషన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు ఎప్పుడు జనసేన పార్టీతో కలిసి ముందుకెళ్ళడానికి ఎక్కడ ప్రయత్నాలు జరగట్లేదు. అండ్ తెలుగుదేశం కూడా ఒక ఫెయిలర్ అయితే మార్కెట్లో కేసీఆర్ గారితో కలుస్తామంటే కుదరదని చెప్తున్నారని కేటగారికల్గా. ఈ విషయాలు నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు ఇలాంటివి చర్చించరు బేసిక్గా. ఎందుకంటే అలాంటి వాటికి అమిత్ షా గారు కానీ ఇలాంటి వాళ్ళు ట్రబుల్ షూటర్స్ నేపథ్యంలో వాళ్ళు వచ్చి ఒక టీం వర్క్ చేస్తుంది బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా గారి ఆధ్వర్యంలో. సో అంచేత ఇది అనవసరంగా ఊహకందని చర్చలను అనవసరంగా చేస్తున్నాం. తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రొడక్టివ్ టైం బీజేపీ వాళ్ళకి ఇవ్వకుండా మోస్ట్ ప్రొడక్టివ్ టైం ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేనకి తెలుగుదేశానికి ఇచ్చారన్నది మాత్రం చక్కగా చెప్పొచ్చు. రెండోది, కాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారికి కొన్ని కార్యక్రమాల విషయంలో క్లారిటీలు అవన్నీ నిన్న చంద్రబాబు గారి సమక్షంలో ఖచ్చితంగా ఉండుంటాయి. దానికి మళ్ళీ ఒక పాసిఫికేషన్ యాక్టా లేదంటే 15 సంవత్సరాలు నీ అనుభవం సంతరించుకోవడానికి రేపు పొద్దున జరగబోయేవి ఎట్లా ఉంటాయి అన్న దాంట్లో కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారితో కూడా ముచ్చటించిన తర్వాత ఇవాళ బీజేపీ లైన్ కాదని ఒక చంద్రబాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ అతిక్రమించి మాట్లాడరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ముందే ఎక్కడ ఆయనకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఈ ప్రయాణం, ఈ ట్రిప్లో పవన్ కళ్యాణ్ గారిని ఆయన మర్యాదపూర్వకంగా కలవడం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. సో ఈ సందర్భంలో ఈ పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుటుంబ సభ్యులతో కలిసిన దగ్గర మనకి చిరంజీవి గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి గౌరవం ఉందో తెలుసు. ఆ స్థాయిలో నరేంద్ర మోడీ గారు కూడా పెద్దన్న అన్న టైప్లో ఆయన స్థాయిని జస్టిఫై చేసుకుంటూ ఆయన కలిసిన విధానంలో గ్యారంటీగా రేపు పొద్దున్న ఈ క్లస్టర్లో తెలుగుదేశం అండ్ జనసేన అనే క్లస్టర్లో రేపు రాబోయే రోజుల్లో గ్యారంటీగా పవన్ కళ్యాణ్ గారిని పాసిఫై చేయడానికే బీజేపీ పరంగా ఎక్కువ ఉపయోగపడుతుందని మాత్రం ఈ నరేంద్ర మోడీ గారి ట్రిప్. తర్వాత ఇక్కడ బీజేపీ శ్రేణులతో ఆయన కలవడం ఆయనకి బేసిక్గా ఇష్టం లేదన్నది మాత్రం కొట్టొచ్చినట్టు కనబడింది. ఎందుకంటే యాక్చువల్గా ఆయన సపోజ్ టు బి దేర్ అట్ 6:30 to 7:10 7:15 తర్వాత ఎయిర్పోర్ట్లో ఆయన లాబీలో ఒక 40 నిమిషాలు ఎంతో వీళ్ళకి బీజేపీ శ్రేణులకు కేటాయించింది స్కెడ్యూల్. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆ స్కెడ్యూల్ క్యాన్సిల్ అయింది. నరేంద్ర మోడీ గారు కూడా సభకు చాలా లేట్గా వచ్చారు. అండ్ తదనంతర పరిణామాల్లో ఆ డెవలప్మెంట్స్ అన్ని మనం క్లియర్గా గమనించాం. రోజా గారు పవర్లెస్ అని మాట్లాడడం సార్, రోజా గారు మీకు ఒక మాట చెప్తారు సార్, క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఆవిడ అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా లేని చూడు పడుకున్నామని లేపి తన్నించుకున్నట్టు ఆవిడ అనవసరంగా మాట్లాడి ఒక మార్కెట్లో ఒక ఫ్రిక్షన్ క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు జనసేన పార్టీ మీద ఎంత తక్కువ మాట్లాడితే అంత మైలేజ్ వైఎస్ఆర్సీపీకి పెరుగుతుంది. కానీ వైఎస్ఆర్సీపీ జనసేననే ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ అలా సహాయమా నిస్సహాయమా అన్న దాన్ని ప్రజల్లోకి ఎస్టాబ్లిష్ చేయడం అవుట్ రేటెడ్ క్వశ్చన్ అది. ఎందుకంటే ఫ్రమ్ ద లాస్ట్ 5 years వాళ్ళు ప్రూవెన్ ట్రాక్ కనుక చూస్తుంటే వాళ్ళ అవమానాలు భరించి ఈసారి 21 స్ట్రైక్ రేట్తో గెలిచి చూపించారు. పోనీ అట్లీస్ట్ అపోజిషన్ స్ట్రాంగెస్ట్ అపోజిషన్గా వైఎస్ఆర్సీపీ కూర్చుని ఉన్నప్పుడైనా సరే ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని అవహేళన చేశారంటే ఒక అర్థం ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళతో సమానంగా కూడా లేనప్పుడు ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద ఇప్పుడు రోజా గారు ఒకళ్ళు గెలిచారు అనుకోండి సార్, ఇంత ఆర్డ్ సర్కమ్స్టాన్సెస్లో ముగ్గురు కలిసినా సరే నన్ను ఓడగొట్టలేపారని ఆవిడ మాట్లాడుతుంది అనుకోండి, ఇట్ ఈస్ జస్టిఫైడ్ యాక్ట్. అక్కడ భాను ప్రకాష్ గారి చేతిలో ఓ కందన విధంగా ఆవిడ ఓడిపోయి కూడా ఇవాళ ఒక తప్పుని ఇవాళ మీరు ఆ ఛానల్లో వాళ్ళ ఛానల్లో కూర్చొని ఓడగొట్టుకుంటారు స్టాలిన్ విషయంలో. అసలు కేటగిరికల్గా ఈవిడికి స్టాలిన్ గారికి వెళ్ళి సపోర్ట్ చేసింది, జగన్మోహన్ రెడ్డి గారికి స్టాలిన్ గారితో ఉన్న సత్సంబంధాలు జగమెరిగిన సత్యం. సో ఇవన్నీ సందర్భంలో విజయ్ గారికి అసలు పార్టీయే సపోర్ట్ చేయలేదు ఎవర్ దెన్ ఒక ఫోటో ఇన్సిడెంట్ తప్ప. సో దాని వాళ్ళు ఏ ప్రాతిపదిక మీద క్లెయిమ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారి విషయం నేను క్లియర్గా చెప్తున్నాను, నేను పొత్తుతో రాజకీయ అరంగేట్రం ముందుకు వెళ్దామని నిశ్చయించుకున్నాను. ఆయన ఎలక్షన్స్ ముందే అనౌన్స్ చేశాడు. ఆయన మేబీ కింగ్ మేకర్ అని కుమారస్వామి గారి స్టేట్మెంట్ ఎప్పుడు ఆ ఎలక్షన్స్ కి ఇంకా పొత్తు కుదరక మునుపు స్టేట్మెంట్. తదనంతరం అవన్నీ రాటిఫై అయ్యి ఆయన ఇవాళ తెలుగుదేశంతో ముందుకెళ్లే కార్యక్రమంలో ఆయన సక్సెస్ చూసుకున్నాడు. ఇవాళ ఆయన ఫస్ట్ లోపలికి వెళ్ళడం అన్న దాని మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేసుకుని పని చేసుకుని ముందుకెళ్ళాడు. ఇవాళ వీళ్ళు పని చేయడం మానేసి ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి మీద ఆడిపోసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ తప్ప ఇంకేముండదు. ఇవాళ ఆయన ఇంట్లో కూర్చున్నా, ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చున్నారు, 5 సంవత్సరాల దాకా ఎవరైనా చేయగలిగారా? 5 సంవత్సరాల తర్వాత ప్రజలు తీర్పు ఎలా ఉంటుందో నిర్ణయం ఎలా ఉంటుందో తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ప్రజెంట్ అయితే ఎవ్వరూ ఈ ప్రజాస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారిని దాన్ని ఏమంటారు రీకాల్ సిస్టంలో ఆయన్ని దించేసి ఆయన ఇవాళ ఏ పని చేయట్లేదు కాబట్టి అన్న కోణంలో ఆలోచించడం కూడా టైం వేస్ట్ అనే చెప్తారు. సో ఇది అనవసరంగా పెట్టుకుని
వాళ్ళ ఫోకస్ అంతా వాళ్ళ పార్టీ మీద, వాళ్ళ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసుకుంటూ ముందుకెళ్లే దగ్గర ఉంటే బాగుంటుంది తప్ప పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్లో కంపేర్ చేసుకుంటూ గతంలో కుటుంబాల సమస్యలతో పరిష్కరించడంతో ఏదో జరిగిపోతుందని మాట్లాడుకున్నప్పుడు అవన్నీ కన్సల్టేట్ అయ్యి ఇప్పుడు ఈ ఆరోగ్యం బాగున్నప్పుడు నిన్న వచ్చి అక్కడ ఏ కరసామలు చేయమంటారని గట్టిగా తిరిగి అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు వీళ్ళు? ఏదైనా ఆయన క్లియర్ గా హాస్పిటల్లో ఉన్న విషయం తెలుసు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ పెట్టారు కదా, వేరే కోరుకోవాలి. ఎందుకు ఆ రకంగానండి టైం వేస్ట్ అండి. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నాను కదా, ఒక ఫోకస్డ్ గా ఒక కన్స్ట్రక్టివ్ ఏరియాలో ముందుకెళ్ళడం అన్నది జరగట్లేదు. ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు ఉన్నాయి, ఒక ఉద్యమం ఎత్తుకున్నది వైఎస్ఆర్సీపీ, వాళ్ళ ఉద్యమం ట్రూ అప్ ఛార్జీలు పెంచుకుంటే ఎక్కడైనా ఆగారా? ఇవాళ మీరు మెడికల్ కాలేజీ మీద కోటి సంతకాలు తీసుకుని గవర్నర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది. అది ఎక్కడైనా ఆగిపోయిందా? మళ్ళీ వాళ్ళు నేను చంద్రబాబు గారు నేను మళ్ళీ కొత్త టెండర్లు పిలుస్తున్నానని చెప్పారు. అలా మీరు ఎత్తుకున్న ఏ కార్యక్రమమైనా చూడండి, దానికి ఒక సొల్యూషన్ ప్రాస్పెక్ట్ లో ఒక అపోజిషన్ పార్టీ కనుక స్ట్రెంథన్ గా నిలబడి ఉంటే అయిపోయింది. ఇవాళ అమరావతి విషయంలో కూడా వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్ ఉంది తెలుసా సార్? ఆ చుట్టుపక్కల గ్రామాల ఎవరు రెండో విడత భూసేకరణకు ఒప్పుకోవట్లేదు. వాళ్ళకి మమేకమై ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి గతంలో తెలుగుదేశం సక్సెస్ అదే కదా. అమరావతి చుట్టూ జరిగిన రాజకీయాల్లో వాళ్ళ వంతు సాయం వాళ్ళకి చేసి మాట సాయంతోనే ముందుకు వచ్చుకుని నిలబడ్డారు. సో ఇదే ప్రాతిపదిక మీద వైఎస్ఆర్సీపీకి ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయకుండా ఒక ప్రాంతాన్ని ఒక సంబంధం లేని ఇష్యూ కింద దాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఒక రాజకీయ నేపథ్యాన్ని ముడిపెట్టుకుని ముందుకెళ్దాం అన్న కోణంలో వాళ్ళు ఆలోచిస్తుంటే వాళ్ళకి టైం వేస్ట్ కార్యక్రమాలు రోజా గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అనవసరమైన చెత్త మీదే ఫోకస్ ఉంటుంది తప్ప పనికొచ్చిన విషయాల మీద ఉండదు. రైట్, ఓకే. సురేష్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది వర్మ గారు, నమస్తే. ఏంటి మీ పవర్ లేదేంటండి? బ్లాక్ ఫ్రేమ్ పెట్టుకున్నాడు ఆయన. పవర్ ఓకే, మాట్లాడండి సార్. వర్మ గారు వినిపిస్తుంది అన్నమాట. వినిపిస్తుంది. పవర్ లేదా అంటున్నాను, లైట్ బాగా డల్గా ఉంది. అవునా సార్? అది అంతా కొద్దిగా డల్లే ఉంది సార్. సరే, ఓకే, రైట్ అండి. ఇదండి మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళడం, ఆయన పరామర్శించడం, అసలు పవర్లెస్ పవన్ అని చెప్పి రోజా గారు మాట్లాడుతున్నాడు. సార్, రోజా గారి గురించి మాట్లాడాలంటే మీరు మీ ముందు మాటలో ఏమంటారంటే ఫైర్ బ్రాండ్ రోజా గారి గురించి తెలుసు కదా అని అన్నారు. ఆమె ఫైర్ బ్రాండ్ కాదు సార్, ఒక బూత్ బ్రాండ్ అన్నమాట. అంటే ఒక బూతులకి ఒక బ్రాండ్ అంబాసిడర్. ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళా జాతి ఏంటి, తెలుగు ప్రజలందరూ కూడా సిగ్గుతో తలదించుకునే విధంగా మాట్లాడుతుంది. ఆమె మొదటి నుండి ఆవిడ తాలూకా శైలి ఎంత దారుణం అంటే సార్, అయ్యో కనీసం ఆ కొడుకు ఆవేదన కూడా అర్థం చేసుకోలేకపోతుంది. గతంలో వాళ్ళ అబ్బాయి అండి ఒక టీవీలో ఆయన తాలూకు ఇది వచ్చింది, అరే ఏదైనా పొలిటికల్ గా ఉంటే పొలిటికల్ గా మాట్లాడుకోవాలి తప్ప పర్సనల్ గా ఏమి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, అది ఎవరైనా కరెక్ట్ కాదని చెప్పేసి నా కొడుకు చెప్పిన మాటలైనా గుర్తు రావట్లేదో ఏంటో ఆవిడికి తెలియటం వల్ల. కనీసం నీ కొడుకు చెప్పిన మాట అయినా, అమ్మా రోజా తల్లి నీ కొడుకు చెప్పిన మాటలు, లేదా నీ కొడుకు గతంలో మాట్లాడిన చిన్నపిల్లాడు, ఆ పిల్లాడు మాట్లాడిన మాటలు వినమ్మా, నీకు ఎప్పుడైనా బుద్ధి వస్తుందేమో. నీకు బుద్ధి బుర్ర ఎలా లేదు, కనీసం కొడుకు ఆవేదనైనా చూసి నేర్చుకో తల్లి. సార్ వర్మ గారు, ఆవిడికి సమాధానం చెప్పడం ఎవరి తరమో కాదు. ఎందుకంటే సిగ్గు విడిచినటువంటి, సిగ్గు లజ్జ లేనటువంటి వ్యక్తి సురేష్ గారు. ఎందుకు ఆ మాటలు? ఆడవాళ్ళు మనం దగ్గర మెయింటైన్ చేయాలి. పెద్ద పదాలు బూతులు మాట్లాడలే అంటే సిగ్గు శర్మ అనేటువంటి వ్యక్తి ఆడవాళ్ళకి సంబంధించిన విషయంలో చాలా పవిత్రమైన పదాలు. సురేష్ గారు అవి నేను యాక్సెప్ట్ చేయను. సార్ కేఎస్ ప్రసాద్ గారు నేను ఒక మాట అడుగుతాను సార్. ఆయనకు ఒక శస్త్రచికిత్స జరిగింది అనేది వాస్తవం. ఆయన రెస్ట్ లో ఉన్నాడు. ఏం మాటలు మాట్లాడతారండి ఆవిడ? పక్కనేమో విజయ్తో పోల్చుతుంది, పవర్ లేదంటది, లేపు కొట్టారంటారు. నిన్ను ఒంగోబెట్టి కొట్టారు కదా, ఇలాంటి మాట్లాడబట్టే కదా మిమ్మల్ని అందరినీ మీరు కూడా మాటలు మారితే ఎలా సార్? నేనేం అనట్లేదు సార్. ఏమంటలేదు ఏం చెప్పాలి సురేష్ గారు ప్లీజ్? నిలబడే వాళ్ళని లేవకుండా ఒంగబెట్టి కొట్టారంటున్నాను సార్. 11 స్థానాలకు పంపించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనా విధానం అటువంటి తప్పులు ఎన్నున్నాయో నాకు తెలియదు కానీ సార్, ఇలాంటి రోజా ఇలాంటి వాళ్ళని పార్టీలో పెట్టి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడి సమాజానికి చేత్కారానికి, వైఎస్ఆర్సీపీ చేత్కారానికి గురైంది. ఇది నిజం సార్. లేదంటే మరీ అంత 11కి పడిపోరండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వీళ్ళు భాష, వీళ్ళు ఈ ఎకిలి చేష్టలు, వీళ్ళు ఏం మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ దుస్థితికి తీసుకొచ్చారు. అయినా కూడా మళ్ళా అదే పాట అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోతారనా? ఏదో ఒకటి వచ్చి ఏదో ఒక బూతో
ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోతుంది మళ్ళా చెన్నైకి. ఆవిడని ఎవరు మర్చిపోరు సార్. వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ జనాలు రోజా గారు అనే ఒక వ్యక్తిని ఎవరు మర్చిపోరు సార్. లేదంటే ఆవిడకి బుద్ధి చెప్పాలంటే మా వీర మహిళలు చూసుకుంటారు, ఆవిడకి సమాధానం చెప్తారు. అయినా కానీ మా వీర మహిళలు కూడా ఆవిడ స్థాయికి తగ్గట్టు మాట్లాడే పరిస్థితి మా వీర మహిళల్లో కూడా లేదు. ఏమైనా ఎంతో కొంత చెప్పాలంటే ఆ సల్మాన్ గారు అయినా చెప్పాలి, లేదా వాళ్ళ అబ్బాయి అయినా చెప్పాలి. అమ్మ తల్లి ఏంటి నువ్వు ఇలా ఉన్నావు, బయటకు వెళ్తే మేము మా తల్లిగా చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నాం అంటే రేపు పొద్దున కొడుకైనా వచ్చి బుద్ధి చెప్పాలి ఆవిడకి. సల్మాన్ గారు ఎలాగా చెప్పరు, ఎందుకంటే అయిపోయింది, టైం అయిపోయింది ఆయనకి. ఇంత అసలు వ్యవస్థ ఇంత దుగుత్సాకరంగా ఏంటి సార్ ఇది వర్మ గారు? ఇలాంటి వాళ్ళ గురించి అసలు మనం డిబేట్ లో మాట్లాడటం కూడా అనవసరం సార్. ఇంకొకటి, మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వచ్చారు అంటే ఆయనకి బాగోలేదు కాబట్టి, ఎలాగో ఆయన ఒక షెడ్యూల్ ఇక్కడ ఉంది కాబట్టి, పవన్ గారు అంటే మోదీ గారికి ఎంత ఇష్టం మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా ఆయన ఒక పరామర్శగా ఆయన దగ్గరకు రావడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. కూటమిలో ఉన్నాం కాబట్టి అందులో ఒక గంట సేపు సమయం గడిపి మాట్లాడటం అంటే ఒక్కొక్కరి దగ్గర అలా ఉండడం అనేది నిజంగా కూడా అది ఎంతో మిత్రపక్షంలో ఇది చాలా రేపు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి భరోసా కూడా కల్పిస్తారు వాళ్ళు అలా కూర్చోవడం వల్ల. ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటనేది, డెఫిసిటీలో ఉన్నాం, అప్పులు లేకపోతే కానీ పూట గడవని పరిస్థితిలో ఉన్నాం. దానికి తగ్గట్టుగా మనం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తర్వాత క్యాపిటల్ లేదు, అలాగే ఒక సరైన ప్రాజెక్టులు కట్టుకోలేకపోయాం, సరైన రోడ్లు వేసుకోలేకపోయాం. కాబట్టి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారితో కానీ, మా పవన్ కళ్యాణ్ గారితో కానీ ఈ యొక్క కూటమి ఎంత బలంగా ఉందనడానికి ఇదే ఒక నిదర్శనంగా మేము చెప్పుకుంటున్నాం. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి మేలే జరుగుతుంది తప్ప ఎటువంటి ఇది ఉండదు. కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ వర్మ గారు. రైట్, ఓకే. చిన్నపరెడ్డి గారు సార్ ఇస్తాను. చిన్నపరెడ్డి గారు, సార్ 99 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి ఇంటికి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ గారు రావడం, సో ఏమనిపిస్తున్నది మీకు? దానికి రోజా గారు పవర్లెస్ అని చెప్పి ఈవిడ కామెంట్స్ పెట్టడం, వీర మహిళలు అలాగే జన సైనికులు ఇంకా వేరే చెప్పాల్సిన లేదు కదా, వీడియోలతో ఆడుకుంటున్నారు ఆవిడని. ఎందుకు అనవసరంగా అనడం, అనిపించుకోవడం అని? సార్, ఆరోగ్యం బాగలేనటువంటి పవన్ కళ్యాణ్ గారింటికి మోదీ గారు వచ్చారు. మోదీ గారు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పెట్టుకొని రాలా, అందివే పోత వచ్చి మాట్లాడిపోయినటువంటి పరామర్శించారు. మంచిదే కదా, డిప్యూటీ సీఎం కదా, వారు వాళ్ళ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి దగ్గరకు వస్తే అనుకోవాలి, కానీ వాళ్ళ పార్టీ దగ్గరికి వాళ్ళ నాయకుల దగ్గరకు పోతే తనికళ్ళ భరణి గారు కూడా కలిశారు ప్రధానమంత్రి గారిని. ఎవరి స్థాయిలో వాళ్ళు కలుస్తారు ప్రధానమంత్రి గారిని. ప్రధానమంత్రి గారు కూడా కొన్ని ఇళ్లకు వెళ్ళి మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా వెళ్ళారు కదా, బాగలేని ఆయన ఇంటికి ఇంటికి వెళ్ళాడంటే మరి బాగున్న ఆయన ఇంటికి కూడా వెళ్ళాడు కదా. ఇంకా మరి పవన్ కళ్యాణ్ ప్రత్యేకత ఏముంది అందులో? ఏముంది సార్ అది? ఇక్కడ ఏ ప్రత్యేకత ఏమీ లేదు సార్. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఇందా చెప్తా ఉన్నారు కదా, గంట సేపు ఏ నాయకుడి కోసం ఎవరి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారని. ప్రధానమంత్రి గారు గంట సేపు మాట్లాడి పోలవరానికి సంబంధించినటువంటి బాధ్యత మేము తీసుకొని మేము చేస్తామని చెప్పేసి మాట్లాడుంటే సంతోషించేవాళ్ళం. లేదు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా కోసం మీరు అలిగి ఉంటే కనుక నేను వచ్చి ఇచ్చేవాడిని అని చెప్పేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సంతోషించేది. పవన్ కళ్యాణ్ గారికి బాగలేదు, పరామర్శించడానికి వచ్చారు, ఎస్, ఒక కట్టసిగా వాళ్ళ పార్టీ నాయకుడిగా వచ్చారు, అంతేగాని దానికోసమే పెద్దగా ప్రత్యేకంగా చూసుకోవాల్సిన అవసరం ఏమి ఉందని మేము భావించట్లా. ఎందుకంటే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, సమస్యల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ఇందాక ఈ భూత పురాణానికి అధ్యక్షుడు ఒక ఆయన తీసుకొచ్చారు, సురేష్ గారిని. ఆయన మాట్లాడేటటువంటి మాటలు ఒక మహిళల్ని గౌరవించి మాట్లాడాలన్నా, అగౌరవపరిచి మాట్లాడాలన్నా, ఏదో ఒంగో పెడతారంటే ఆయనేమో మోకాళ్ళు లేపించాడు, కూర్చోబెట్టాడు, పడుకోబెట్టాడు, నిలబెట్టాడు వాళ్ళ నాయకుడు, ఈయనేమో ఒంగో పెడుతున్నాడు. ఇవి మాట్లాడేది ఈ పండితులను తీసుకొచ్చి ఈ చర్చలో కూర్చోబెట్టి మమ్మల్ని మాట్లాడమంటే ఏమని మాట్లాడాలి సార్? కాదు, ఇప్పుడు రోజా గారి ఈ అంశాన్ని కాదు, విజయ్కి రోజా గారిది ఇప్పుడు వాళ్ళ ఇష్టం వాళ్ళదండి, వాళ్ళు సింగిల్ గా వస్తారో కలిసి వస్తారో తర్వాత వస్తారో. ఈ పవర్లెస్ ఇలాంటి మాటలు మాట్లాడిందంటో, రోజా గారు మాట్లాడిందంటో పవన్ కళ్యాణ్ గారిని ఏమి అవమానించారో చెప్పండి సార్. ప్రజల యొక్క పన్నులతోటి ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పింది.
పవన్ కళ్యాణ్ గారు ఈ 2 సంవత్సరాల్లో ఒక్క సినిమా కూడా తీయలేదా సార్? నిరంతరం రాజకీయం, జనానికి సేవ చేసేటటువంటి కార్యక్రమాలు చేశారు. దాదాపు 3 సినిమాలు పూర్తి చేసుకున్నాడు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లో, ఆంధ్రాలో 10 రోజులు ఉంటే హైదరాబాద్ లో 20 రోజులు ఉన్నాడు. ఫ్లైట్లు వేసుకొని, స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని, స్పెషల్ హెలికాప్టర్లు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇవన్నీ కాదనేదే సార్. మొత్తం కూడా అందరూ చూసేదే కదా. వర్మ గారు, మీరు కూడా ఇందా మాట్లాడుతా ఉన్నారు. రోజా గారు మాట్లాడిన దాంట్లో ఏం తప్పు మాట్లాడింది సార్? ప్రజల కోసం మాట్లాడితే, పవర్ ఉన్నోడైతే ప్రజల కోసం మాట్లాడతారు సార్, పవర్ లేనోడైతే ప్రజల కోసం మాట్లాడు. అందుకని రోజా గారు అంతే పవర్లెస్ అని. మరి అక్కడ బాధ ఎక్కడ అనిపించిందో నాకు అర్థం కాల. ఇవాళ ఒకటి చెప్తా ఉన్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి అవినీతి కార్యక్రమాలు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో జరిగేటటువంటి రేపుల మీద కానీ, లేకపోతే వీటన్నిటి మీద కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదో అయినా ఒకరోజు స్పందించారా సార్? స్పందించరు. వినపడనట్టు మెదలకుండా ఉంటాడు. ఇందాక మీరు చెప్తా ఉన్నారు, ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు, రాజధానిలో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి. రాజధానిలో ఉన్నటువంటి సమస్యలు పవన్ కళ్యాణ్ గారికి కనపట్టలేదా? ఆ రోజు సద్దన్నం పెరుగన్నం తిని వచ్చినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి గుర్తులేదా? మరి గుర్తున్నాయి కదా. ఇలా ఇప్పుడు ఆంధ్రజ్యోతికి సంబంధించిన వారికి 5 ఎకరాలకి నీరుకొండ దగ్గర వాళ్ళకి ఇస్తే వాళ్ళకి 2500 గజాలు ఆ సామ్రాజ్యంలో హైవే అమ్మటిస్తారు. అదే నిజంగా ఇచ్చినటువంటి రైతులకేమో దేశపై సమాధుల్లోనూ చెరువుల్లో ఇస్తారు. మరి ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తే నిజంగా పవర్ కళ్ళ మంత్రి అని చెప్తాం. పవర్ లేనటువంటి మంత్రిని పవర్ లేని మంత్రి అనక ఏమంటారు? వీర మహిళలంట ఒకటే ఇరగదీస్తారంట. వాళ్ళు ఇచ్చినటువంటి హామీల పట్ల చంద్రబాబు నాయుడు గారినను పవన్ కళ్యాణ్ గారిని, ఏంటయ్యా మీరు ఇచ్చిన హామీలని మేము చెప్పాడు, బజార్లో కూర్చున్నాం, మమ్మల్ని ఆడ పోస్తున్నారు అడిపోతే అని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు. మమ్మల్ని అంటాం కాదు, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవటం వల్ల. ఎక్కడ అని చెప్పేసి 3000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తానన్నారు. అదిగో అటు పోయి అడిగితే వేరే మహిళల్ని ఎంటపడుతున్నారంట. వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. వాళ్ళు మమ్మల్ని అంటాం కాదు. ఇవాళ ఏదో పదవుల కోసం కాసేపు ఎవరో ఒకళ్ళిద్దరు వేరే మహిళలు వచ్చి మాట్లాడేసి రోజా గారి మీద మాట్లాడితే ప్రతిపక్షం మేము పాత్ర పోషించాలి, ప్రతిపక్షంలో అడగాల్సినవి అడుగుతాం, మాట్లాడాల్సినవి మాట్లాడతాం సార్. దానికేదో ఒరిగిపోయినట్టు దాని గురించి మాట్లాడతాం. ఒకటి మాట్లాడదాం చర్చిద్దాం. వంశీ సార్, వర్మ గారు రోజా గారు మాట్లాడి సమర్థిస్తున్నారా? చిన్నపిరెడ్డి గారు అది చెప్పండి. ఎగరేసి కొడతాను ఏదో మాట్లాడింది కదా వాళ్ళ గారు మాట్లాడి సమాధానం చెప్పమని చెప్పండి. 100% రోజా గారు అడిగినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారు ప్రజల యొక్క పన్నులతోటి షికారు చేస్తున్నది వాస్తవమే కదా. ఆమె అడిగింది అదే కదా సార్. ప్రజల కోసం పనిచేయట్లేదు, నువ్వు చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తా ఉన్నావు. మాట గుర్తు చేయండి సార్ వర్మ గారు, నా నోటితో చెప్పలేను. వాస్తవాలు మాట్లాడితే మీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది? మీరు మాట్లాడితే కదండి సురేష్, నెక్స్ట్ ఇస్తాను కదా మీకు. వంశీ రెస్పాండ్ అవ్వండి. వర్మ గారు, గుడ్ ఈవినింగ్ అందరికి. చిన్నపరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు? ఆయన పుట్టినరోజే. ఇప్పుడు చిన్నపరెడ్డి గారికి రోజా గారి వ్యాఖ్యలు సరైనవి, చాలా బ్రహ్మాండంగా రోజా గారు మాట్లాడారు అన్నంతసేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా సేఫ్ గా ఉంటది. రోజా గారు అలాగే మాట్లాడాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాగే సమర్థించాలి. ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిడైనా అన్నాడా? మాట్లాడు దాని మీద. సార్ మాట్లాడమంటారా? చిన్నపరెడ్డి గారు ఉపోద్ఘాతం వినమంటారా? ఇంకొంతసేపు ఆయన ఆపమని చెప్తారా? ఎందుకంటే చిన్నపరెడ్డి గారు ఇస్తాను సార్. ఇప్పుడు రోజా గారు నిన్న అన్నటువంటి మాట సురేష్ గారు నేను చెప్పలేను నా నోటితో అన్నారు, నేనైతే చెప్తా లేపి తనటం అని అన్నారు. నాకెందుకో పెద్దగా అది పెద్ద ఇదని అనిపించట్లా. ఎందుకంటే గతంలో రోజా గారు చాలా యాదృచ్ఛికంగా, చాలా కాన్ఫిడెంట్ గా ఎల్ పదాలు, లంపదాలు, దే పదాలు, ఇక అట్లాంటి పదాలు, తెలుగులో ఉన్నటువంటి బూతులన్నీ కూడా చాలా కాన్ఫిడెంట్ గా, చాలా ఫ్లూయెంట్ గా ఎన్నో టీవీ ఛానల్స్ లో మాట్లాడినటువంటి రోజా గారు ఈ రోజు లేపు తనటం అనే దానిలో అది పెద్ద మాట కాదని నాకు అనిపిస్తా ఉంది. ఆవిడ గతంలో మాట్లాడిన మాటలతో పోలిస్తే చాలా చిన్నది. అయితే ఇంకో విషయం ఏంటంటే, రోజా గారి మాటలను సమర్థిస్తున్నటువంటి చిన్నపరెడ్డి గారు ఇలాగే సమర్థించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారందరూ ఇలాగే సమర్థించాలి. ఇప్పుడు ఆ భాష తట్టుకోలేకే కదా ప్రజలు తీర్పునిచ్చింది. సరే, ఇక అవన్నీ అయిపోయినాయి. రోజా గారు మీరు ఇందాక ఓపెనింగ్ పాయింట్స్ లో చెప్పారు సార్. రోజా గారు ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా సింపతి కార్డు ప్లే చేయరా,
అసలు ఆ పార్టీ పుట్టిందే సింపతి మీద కదా సార్. అసలు ఆ పార్టీ పుట్టిందే తండ్రి లేని బిడ్డ అనేటటువంటి సింపతి మీద. ఆ తర్వాత ఈయన ఎలక్షన్కి వెళ్ళింది ఏంటి సార్ 2014లో? తండ్రి లేని బిడ్డ అనేటటువంటి సింపతి మీద ఎలక్షన్కి వెళ్ళాడు, వర్కౌట్ అవ్వలా. 2018లో కోడి కత్తి గీయించుకుని అయ్యో మా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది అనేటటువంటి సింపతితో వెళ్ళారు, వర్కౌట్ అయ్యింది. ఆ తర్వాత బాబాయ్ లేని బిడ్డ అనేటటువంటి సింపతితో వెళ్ళారు, వర్కౌట్ అయింది. 2023లో 24లో గులకరాయితో కొట్టించుకునే సింపతి మీద వెళ్ళారు. జనం గులకరాయి తీసుకుని లాగి పెట్టి కొడితే 11 వచ్చాయి. కాబట్టి రోజా గారు మాట్లాడేటప్పుడు గతం ఒకసారి చూసుకోవాలా. సింపతి కార్డు ప్లే చేసింది ఎవరు, ప్లే చెయ్యింది ఎవరు అనేటటువంటిది క్లియర్ గా కనిపిస్తా ఉంది ఇక్కడ. కాబట్టి ఆవిడ అంటానికి చాలా అంటారు సార్. ఇప్పుడు పవర్లెస్ అంటారు, చాలా అంటారు. పవన్ కళ్యాణ్ గారిని పదే పదే విమర్శిస్తా ఉంటారు. రోజా గారు ఏదో ఒక రకంగా వార్తల్లో నిలవాలి కాబట్టి ఆవిడ అలా విమర్శిస్తూ ఉంటారు. కానీ మా ఉద్దేశం ఏంటంటే రోజా గారు ఎంత నోరు తెరిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంత మంచిది అనేది మా ఉద్దేశంగా ఉంది. సో అదేవి తప్పు లేదంటున్నారు కదా. ఎవరు సార్ తప్పు లేదని? లేపు తంటం అనే మాట తప్పు కాదా సార్? లేపు తంటం సార్. ఇప్పుడు ఒక విషయం సార్, ఇక్కడ రోజా ఒక మంత్రిగా ఉండి రేపు చేసే దమ్ముందా ఎవరికన్నా అని అడిగారు సార్. ఆవిడ ఏ రాష్ట్రంలోనన్నా ఏ దేశంలోనన్నా ఒక మహిళా రాజకీయ నాయకురాలు బహిరంగంగా ఒక చర్చా వేదికలో కావచ్చు, ఒక టీవీ సభలో కావచ్చు, జర్నలిస్టుల ముందు మాట్లాడే సార్ రోజా మాట్లాడే మాటలు అయ్యా సార్ రోజా మాట్లాడే మాటలు ఆ మాటలు మాట్లాడతారా? రేపు చేసే దమ్ముందా అని అంటారా? ఇక ఆ మాటలు మాట్లాడతారా? ఇక ఆవిడ సమర్థిస్తారా? వీళ్ళు రోజా గారు ఎంత నోరు తెరిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంత మేలు, అంత మేలు. ఒక 151లో 5 తీసేశారు, ఈసారి 11లో 1 తీసేస్తారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చాలా సార్లు విన్నారు సార్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు వస్తారా? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగు వాళ్ళు కొడితే ఎగబడ్డారో తెలియదు మీకు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు అందరూ కొడితే రాజమండ్రి బయటికి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగు వాళ్ళు కొడితే దిక్కు లేకుండా పోయారు. ఆ ప్రపంచం మొత్తం ఉన్న తెలుగు వాళ్ళు కొడితే అసలు ఇక అధపాతాళానికి పడిపోతారు, మాట్లాడటానికి కూడా మిగలరు. ఇంకోటి ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ స్టార్ట్ చేశారా? జగన్మోహన్ రెడ్డి ఈజ్ బ్యాక్. ఏం సార్, ఆయన ఏమన్నా దేశ పోరాటానికి వెళ్ళారా లేదంటే అంతరిక్షం నుంచి ఊడిపడ్డారా ఏంటి? 10 రోజులు యూరప్ పోయే ఏదో మరి అందరూ అంటారు, మరి నాకైతే తెలియదు, అదేదో ట్రీట్మెంట్ తీసుకుని వచ్చారని అంటారు. దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ కొత్త ఆరోపణలు ఏ ట్రీట్మెంట్ అండి? కాదు ఏ ట్రీట్మెంట్, ఈ ఆరోపణలు ఏంటి? కాదు ఈ ట్రోల్స్ ఏంటి, ఏ ట్రీట్మెంట్? ఈ రోజు మీరు ఇందాక ఒక విషయం ప్రస్తావించారు. నేనైతే వైఎస్ఆర్సీ ప్రతినిధిని ఆ మాట అడుగుతారనుకున్నారు. మదర్స్ డే గురించి అడిగారు సార్. ఏమయ్యారు సార్, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి పాపం విజయమ్మ గారు బాగా ఎదురు చూస్తుంటారు, నా కుమారుడు నాకేమైనా విషెస్ చెప్తాడేమో మదర్స్ డే రోజు అని చెప్పి విజయమ్మ గారు బాగా ఎదురు చూస్తుంటారు సార్. ఏమండి చెప్పే ఉంటారేమో సార్. ఈ రోజు మంత్రి లోకేష్ గారి దగ్గర నుండి భారతదేశ పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వరకు మాట్లాడండి, చెప్పండి సరే. ఆయన లండన్ లో ఉన్నారు, శుభాకాంక్షలు చెప్పారు కూడా. మరి ఫోన్ ట్యాపింగ్ చూసి చెప్పండి సార్. మీరు ఏంటండి లండన్ లో ఉన్నారు? సరే లండన్ లో ఉన్నారు, చెప్పండి. ఏంటి సార్ ఇది? చెప్పండి, లండన్ లో ఉన్నారు, వినపట్లేదు సార్, మళ్ళీ చెప్పమనండి. సార్ వంశీ గారు, మీరు మీ అమ్మకి శుభాకాంక్షలు చెప్పింది ఎవరికైనా చూపించావా? చూపిమంటావా? ఇప్పుడు చూపిమంటావు? ఏం చేస్తావు? ఇప్పుడు ఏం చేస్తావు? చూపిస్తే ఏం చేస్తావు? ఇప్పుడు ఏం చేస్తావు? చూస్తావా? జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తావా? దూకుతావా? జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తావా? తెలిసింది సార్, చూపిస్తాను. నువ్వు దూకుతావా అక్కడ నుంచి? జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తావా? నువ్వు ఎందుకు చూపలేదు? వంశీ చెప్పాడు, సాధారణ కార్యకర్త వంశీ చెప్పాడు, నువ్వేం చేస్తా ఉన్నావు, నువ్వెందుకు చెప్పలేదు అని చెప్పి నువ్వు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తావా? ఓడి దూకుతావా? మాట్లాడేటప్పుడు ముందు నేను చెప్పా, విజయమ్మ గారు నేను చెప్పాను. నువ్వు చెప్పి ఇప్పుడు ఏమన్నా పేపర్ లో నువ్వు చెప్పు. నువ్వు అడిగితే జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తావా? వర్మ గారు, నేను చూపిస్తాను. జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తావా? నేను చూపిస్తాను నీకు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తావా? నారా లోకేష్ గారు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తావా? నువ్వు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తావా? ఈ రోజు అనాథం చేస్తారు అందరూ బతికుండగా ఉంది. ఒకరే మాట్లాడండి, ఒకరు మాట్లాడండి, ఒక్క నిమిషం. విజయమ్మ గారిని వీళ్ళు ఈ రోజు అనాథం చేశారు, వీళ్ళందరూ బతికుండగానే.
వీళ్ళ మాట్లాడేది, నువ్వు కాపాడు మరి. వీళ్ళు మాట్లాడారా తల్లి గురించే? సిగ్గుందా? మళ్ళీ నన్ను అడుగుతా ఉన్నావా? నువ్వు చూపించావా? నువ్వు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయి. ఇప్పుడు వంశీని నేను అడిగా, వాడు సాధారణ కార్యకర్త, వాడు చెప్పాడు నువ్వేం పీకుతున్నావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయి. నువ్వే మాట్లాడేది. రాష్ట్రంలో సమస్య వర్మ గారు, ప్రసాద్ గారు. ఎవరయ్యా ఈ పీపుల్ వ్యవహారాలు వస్తే మేము చాలా చూస్తాం. కేఎస్ ప్రసాద్ పీపుల్ వ్యవహారాలు వస్తే చాలా ఈయన చాలా కేఎస్ ప్రసాద్ సార్ ఇప్పుడు అంటున్నాడు. ఏదో ఆయన పాపం చాలా పద్ధతిగా మాట్లాడే మనిషి. ఆయన సరే, సరే, ఓకే అండి. వెయిట్ ఇట్లాంటి మాటలు అసలు పడవు. ఇందాకేదో రోజా గారు చిన్నపరెడ్డి గారు, చిన్నపరెడ్డి ఆపండి అలా క్రాస్ టాకులు ఆపండి. ఎందుకు అనవసరం క్రాస్ టాక్ ఏంటి సార్? ఏం సార్ క్రాస్ టాక్ ఏంటి సార్? ఒక్క నిమిషం. అతను మాట్లాడేటటువంటి మాటలు నువ్వే మాట్లాడు. ఎవరో ఒకరు మాట్లాడండి. ఖండించండి సార్. మీరు ఎవరో ఒకరు మాట్లాడొద్దని చెప్పేసి ఖండించండి. చిన్నపరెడ్డి గారు వినాలి. ఎవరో ఒకరు నన్ను ఎందుకు మాట్లాడండి. అడిగావయ్యా నువ్వు చెప్పావా? నన్ను ఎందుకు అడిగావు? నువ్వు సరే, ఒక నిమిషం. జగన్మోహన్ రెడ్డిని అడుగు. ఇప్పుడు నన్ను అడిగావు కదా, నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడుగు. మమ్మల్ని ప్రసాద్ గారు. అడుగుతావు, మీరు ఓకే. ఎట్లాగో కొడతావు, మెట్టు తీసుకు కొడతాం, ఇక మొహట్లో పెడతావు. చూస్తే మాకే చాలేసిద్ది ఏమైనా మాట్లాడాలంటే. మిట్టి ఏంటి సార్ ఇది వర్మ గారు? ఏంది సార్ ఇది? ఓకే. ఈయనేమో చీచి అంటున్నాడు. ఈయన అడగండి ఏంటో విషయం ఏంటో. మాట్లాడుతున్నారు వంశీకి ఏం అర్థం కావట్లే. అయ్యాల ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. అర్థం కావట్లే. అర్థం అయ్యి కొట్టి సార్లే కాపలే చిన్నప్పటి సార్లే గాని సార్లే. నన్ను అడిగావు, నన్ను వ్యక్తిగతంగా అడిగావు. నేను చెప్పా, నన్ను అడిగావు కదా. ఇప్పుడు నీ అధినేతను అడుగు. నేను జగన్మోహన్ రెడ్డి గురించి అడిగితే నువ్వు నన్ను అడిగావు, నేను ఆ సమాధానం చెప్పా. నువ్వు ఇప్పుడు నీ అధినేతను అడుగు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. వంశీ ఒక్క నిమిషం. ప్రసాద్ గారు, మనం మాట్లాడింది ఏంటండి? ఒక్క నిమిషం ఉండండి. మీరు మాట్లాడుతుందా ఎవరికి అర్థం అవుతుంది? ఒక్క నిమిషం. అరే ఉండండి ఒక్క నిమిషం. ఇద్దరు మాట్లాడుతుంటే ఎవరికి అర్థం కాదు. ఒక్క నిమిషం సోది చెప్పినట్టు చెబుతాడు ఏంటండి? ఒక్క నిమిషం మాట్లాడండి. ఇప్పుడు వంశీ ఆయన అడుగుతున్నారు మదర్స్ డే విషెస్ చెప్పేది ఏమన్నా రాష్ట్ర సమస్య సార్? వంశీ గారు మీరు కూడా నాకు అర్థం కావట్లే. ఆయన రాష్ట్ర సమస్య, ఈ సమస్యకి ఒక ప్రధానమంత్రి గారికి ప్రోటోకాల్ పాటించలేదు, లేకపోతే చంద్రబాబు గారికి ప్రోటోకాల్ పాటించలేదంటే అది మారచ్చు. ఇదే ఎక్కడండి? నాకు అర్థం కాదు. అసలు సంబంధమైన విషయం. అది పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఎవరో సెలబ్రేట్ చేసుకుంటారు మదర్స్ డే. మళ్ళీ అమ్మని రోజు నిత్యం పూజించుకుని అమ్మని మన ఇంట్లో పెట్టుకునే సంస్కృతులు వాళ్ళకి లేవు. అంచేది ఏంటంటే మనం వాళ్ళ కల్చర్లోకి మనం అనవసరం ట్రాప్ లో పడుతున్నాం. సరే, మీరు అన్నట్టు ఆ రోజు అమ్మని గౌరవించాలన్నారు, మీరు విషెస్ చెప్పారు, సంతోషం. చిన్నపరెడ్డి గారు చెప్పారన్నారు, చాలా సంతోషం. నేను చెప్పానో లేదో మీరు చెప్పినా ఒప్పుకోరు కాబట్టి సంతోషం. సో జగన్మోహన్ రెడ్డి చెప్పాడా లేదంటే వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేయకుండా ఎవడని ఉంటాడా? అవన్నీ కొంచెం ఆలోచిద్దాం. సరే, అది మనకు అసలు సంబంధం లేని సబ్జెక్టు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులకి మదర్స్ డే ఎక్స్క్యూజ్ తీసుకుందాం అంటే నేనైతే సిద్ధంగా లేను. ఇవాళ నిరంతరం జరుగుతున్న సమస్యల పట్ల నేను కలెక్టర్స్ కాన్క్లేవ్ లో కూడా ఒక ప్రాథమిక ప్రాబ్లం అది ఓకే. ఈ టూర్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్లేనరీ ఏర్పాటు చేద్దామని, అది అంగరంగ వైభవం చేయాలి, అక్కడి నుంచి ఆయన జనాల్లోకి వెళ్దామని ఆలోచన చేస్తారు. ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు ఎప్పుడైనా సరే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత, ఇప్పుడు మహానాడులో నంద్యాలలో పెట్టారు ఫస్ట్ అనుకుంటున్నా, నాకు తెలిసి నంద్యాలలో ఆ మహానాడు తర్వాత రీవ్యాంప్ అయింది తెలుగుదేశం, యూ కెన్ రీకలెక్ట్. ఆ తర్వాత పరిణామంలో ఎలక్షన్కి ఒక వేదిక క్రియేట్ అయింది. సో ఇన్ ద సేమ్ సినారియో ప్రతి పార్టీకి ప్లేనరీ అనేది ఒక మొమెంటమ్ని ఫ్లేరప్ చేస్తుంది. ఎందుకంటే నిజంగా నెక్కచ్చిగా పార్టీని నమ్ముకున్న శ్రేణులన్నీ అక్కడికి వచ్చినప్పుడు దిశానిర్దేశం ఏ ప్రాతిపదిక మీద ఎలా చేస్తుంది అన్నది ఆ పార్టీ విధి విధానాలను బట్టి ఆ రోజు నుంచి అందరూ మాట్లాడడానికి ఒక వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు ఆ ఎలక్షన్ కార్యాచరణ ఎలా ఉంటుంది? ఇప్పుడు కార్యకర్తలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆర్టికల్ చూడండి, ఇగ్నోర్డ్ కార్యకర్తల్ని నాయకుల్ని ఇగ్నోర్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ లోకల్ నాయకుల కేడర్లోనే వాళ్ళకి ఎలా సతమతం అవుతున్నారు అన్న దగ్గర వీటన్నిటికీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఒక 10 రోజులు ఆయన టూర్ నుంచి వచ్చిన తర్వాత కార్యాచరణ చాలా బృహత్తర కార్యక్రమం ఖచ్చితంగా దిశానిర్దేశం చేయాలి. అంచేత మళ్ళీ అదే ఈ పాత వస్తువులన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఒక దగ్గర కుప్పబెట్టి ఆయనతో 4 గంటల 5 గంటల ప్రెస్ మీట్ పెట్టారు అనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్. సో వీటన్నిటిలోంచి తేరుకొని ఇక్కడి నుంచి అయినా ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ప్రతిదానికి కార్యాచరణ పార్టీ ఒక క్రమబద్ధమైన రీతిలో కనుక ముందుకు తీసుకెళ్తే వీళ్ళకి కూడా క్వశ్చనింగ్కి ఈజీ అవుతుంది. తర్వాత వాళ్ళు కూడా ఒక అపోజిషన్ పార్టీ స్ట్రెంథన్ గా ముందుకెళ్తున్న దానికి తిరిగి ప్రశ్నించడానికి, లేదంటే వాళ్ళ మదర్స్ డే మీద లెబోరియస్ డిస్కషన్ జరిగిన అవకాశాలు వెసులుబాట్లు ఉండవు. అలాగే రోజా గారి అసందర్భ పేలాపల మీద కూడా మాట్లాడే వెసులుబాట్లు మళ్ళాటి వాళ్ళకి ఎవరికి ఉండవు. సో ఇక్కడ అనవసరంగా టైం అంతా దేని మీద వేస్ట్ అవుతుందంటే రోజా గారి మాటల మీదను జగన్మోహన్ రెడ్డి గారు మదర్స్ డే ట్రీట్ పెట్టారా లేదా అన్న దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసి డిస్కస్ చేయవలసి వస్తుంది. వీటన్నిటికీ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే పార్టీ సిద్ధాంతాలు, పార్టీ కార్యకర్తల్ని ఏ విధంగా హక్కును చేర్చుకోబోతుంది, రాబోయే ఎలక్షన్స్ లో
కార్యకర్తలకి అధినాయకులకి ఎలా ముందు స్థానంలో కూర్చోబెట్టగలుగుతారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి కార్యాచరణ ఖచ్చితంగా రేపల్లుండిలో తేటతెల్లం అవ్వాలి. మహానాడుకి ప్లేనరీకి కంపారిజన్స్ చేస్తే మహానాడు ఎప్పుడు కార్యకర్తలకి పెద్దపీట వేస్తూ వాళ్ళకి ఇవాళ బ్రహ్మాండమైన విందు భోజనంతో వాళ్ళందరినీ ఏకతాటి మీద అక్కడ కార్యకర్తలందరినీ కూడా అధినాయకులందరూ కలిసి ఒక బృహత్తర కార్యక్రమం కింద మహానాడిని ఎప్పటి నుంచో అభివర్ణిస్తూ ఉన్నారు. రూలింగ్ లో ఉన్నప్పుడు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో మహానాడు లేనప్పుడు కూడా నంద్యాల సభతో వాళ్ళు పునరుత్తేజమై మళ్ళీ అధికారం తీసుకురావడానికి ఎంత ఉపయోగపడిందో చూసుకున్నాం. సో వీటన్నిటి నుంచి ఏ రీజనల్ పార్టీ అయినా సరే, నేను గతంలో జనసేన పార్టీ కూడా వాళ్ళు ప్లేనరీ పెట్టినప్పుడు ఎంతసేపు అనవసరమైన విషయాలే మాడారు పార్టీ విధి విధానాల మీద కన్నా. ఆ సభ ఆద్యంతం నాగబాబు గారిని, చంద్రబాబు గారిని కూడా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆద్యంతం గమనించుకోగలిగితే ఫోకస్ ఆన్ కార్యకర్తలు లీడర్ల మీద ఎక్కువగా ఉన్నప్పుడే ఆ పార్టీ ముందుకెళ్ళడానికి ఉంటుంది. ఇప్పుడు చూడండి, మహానాడులో ప్రతిసారి బ్రహ్మాండమైన 30-40 తీర్మానాలు ఉంటాయి. అవి కార్యకర్తలకు ఏం చేద్దాం, పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం, వీటన్నిటి మీద తీర్మానాలు ఉంటాయి. అందులో వంశీలటోడికి కూడా ఈసారి తీర్మానం ఇచ్చి చదివించమన్నా నేనేం ఆశ్చర్యపడను. సో గతంలో అధికార ప్రతినిధుల స్థాయిలో ప్రతి ఒక్కరికి తీర్మానాలు చదివించిన ఉదంతాలు నాకు తెలుసు. సో అట్లాగే రేపొద్దున మా సురేష్ గారికి కూడా వాళ్ళ ప్లేనరీలో అలాంటి అవకాశాలు ఇచ్చి ఒక పార్టీ విధి విధానాలు చదివిస్తే, అలాగే రేపొద్దున మా చెన్నారెడ్డి కూడా అధికార ప్రతినిధి హోదాకు వచ్చి ఆయనతో కూడా మంచి తీర్మానాలు చదివిస్తే ఆ వాటి మీద డిబేట్ చేయడం చాలా సులువు అవుతుంది ఎవరికైనా. అంతేగాని ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ లో తెలుగుదేశంకి తప్ప పార్టీ విధి విధానాలు ఎగ్జిక్యూట్ అవుతాయిలే తర్వాత విషయం. కానీ ప్లేనరీలు కానీ లేదంటే పార్టీ మహానాడులు కానీ వీటిల్లో జరుగుతున్నవి కార్యకర్తలకు కానీ ఒక దిశానిర్దేశం ఇవ్వడంలో ఈ రోజు ఉన్న 40-40 సంవత్సరాల పార్టీ మాత్రమే ఫస్ట్ లైన్ లో కనబడుతుంది. ఈ విధంగా దశ నిర్దేశించడంలో జనసేన కానీ అలాగే వైఎస్ఆర్సీపీ కానీ ఖచ్చితంగా వెనకబడి ఉందని మాత్రం నేను చెప్పగలను. ఓకే, రైట్. సురేష్ గారు. సార్ వర్మ గారు, ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు చిన్నపరెడ్డి గారు ఇందాక మాట్లాడిన మాట నేను భూతి సురేష్ గారు ప్లీజ్, మీరు కూడా పెద్దవారు, అది వదిలించాలి. ఒక్క మాట మళ్ళీ అదంటే ఆయన ఇంకో కౌంటర్ ఇచ్చి టైం వేస్ట్ తప్పే ఉండదు. సురేష్ గారు మీరు అర్థం చేసుకోండి. నేను మాట్లాడిన మాట నేనేం బూతులు మాట్లాడలే. ఒంగోబెట్టి తన్నారు అన్నాను, ఆవిడ ఎగరేసి తన్నారు, లేపి తన్నారు అని చెప్తే దానికి సమాధానంగా చెప్పాను, అంతే తప్ప మేము ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడాం. రెండు, నరేంద్ర మోడీ గారు రాకను కూడా వీళ్ళు అవహేళనగా మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఏమనాలండి? వ్యవస్థల మీద గౌరవం లేదు, రిలేషన్స్ అంటే తెలియదు, అనుబంధాలు లేవు, అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, లేవు. సార్ ఉండండి సార్, ఎందుకంటే నరేంద్ర మోడీ సార్ ఒక్క నిమిషం, ఈ దేశ ప్రధాని ఆయన టైం ఎంత ఇంపార్టెంట్ అండి. వచ్చేటప్పుడు అర్థమైంది సురేష్ గారు, అర్థమైంది. వంశీ సింపుల్ గా సింపుల్ గా చెప్పండి. వంశీ సింపుల్ గా సింపుల్ గా కన్క్లూడ్ చేయండి. నేను ఆయన గంట సేపు 2 గంటలు. సరే ఒక్క నిమిషం అండి సురేష్ గారు, టైం లేదు. సురేష్ గారు టైం లేదు, ఒక్క నిమిషం. వంశీ గారు మాట్లాడతారా? వర్మ గారు సిగ్నల్ ఓకేనా అండి? నాది మాట్లాడండి. ఓకేనా? ఇప్పుడు మా మహానాడుకి వాళ్ళ ప్లేనర్ కి చాలా తేడా ఉంటుంది వర్మ గారు. మా మహానాడులో మా పార్టీ బలోపేతం ఎలా చేసుకోవాలి, మా పార్టీ కార్యకర్తలకు ఎలా ఉపయోగపడాలి, మేము అధికారంలోకి ఎలా రావాలనేటటువంటి ఉద్దేశాలు ఉంటాయి. కానీ భోజనాలు కూడా పెడతారు. చిన్నపరెడ్డి గారు మీరు కూడా వచ్చి తినొచ్చు, సరే ఇబ్బంది లేదు. సైగ చేస్తా ఉన్నారు కదా, భోజనాలు కూడా పెడతారు. సిగ్గు లేకుండా మీరు వస్తే మీ అధినేత జగన్మోహన్ రెడ్డిని లేదంటే ఆయన వెనకాల ఉండేటువంటి తొత్తులను అందరినీ తీసుకొని తినొచ్చు. చిన్నపరెడ్డి గారు ఏంటి వెళ్తారా మహానాడు గట్ట? చిన్నపరెడ్డి గారు స్ట్రైట్ గా పాయింట్ లో మహానాడు గట్ట వెళ్తారా? ఆయన భోజనాలు అని చెప్పి సైకిల్ చేస్తారు. సరే ఓకే వంశీ ఓకే లిమిట్. చిన్నపరెడ్డి గారు మహానాడు గట్ట వెళ్తారా? వాళ్ళ ప్లేనరీ ఎలా ఉంటదంటే మా అధినేత చిన్నపరెడ్డి గారికి చిన్నపరెడ్డి గారు అధినేత. అదే ఒక్క నిమిషం వంశీ, అర్థమైంది. ఓకే అర్థమైంది, క్లారిటీ వచ్చింది నాకు. చిన్నపరెడ్డి గారు